బావా, నన్ను ఇట్లా ఒక్కదాన్ని ఎందుకు ఇడిచిపెట్టిపోయినావు? 3 రోజులు మురిపమన్నట్టు చేసినావు నా బతుకుని. దేవుడా, ఏ జన్మల ఏ పాపం చేసినో ఈ జన్మకున్న తల రాత ఇట్లా చేసినావు. నన్ను ఇడిచిపెట్టి ఎందుకు పోయినావు బావా? ఎవరిని చూసుకుంటే బతకాలి? చేసిందంటే చేసి ఏడ్చుకుంటా కూర్చున్నావు. లేవా ఇప్పుడు దరిద్రం ముఖం పెట్టుకొని ఏడితే నా కొడుకుని మింగినావు. అయ్యో, గట్లా పడుతుంది. నేనేం చేసిన అత్తమ్మా? ఏమే చేసేది చేసినావు, నా కొడుకుని పొట్టలో పెట్టుకున్నావు. ఇంకా ఏం చేసినట్టు నువ్వా? ఏ గడియారా ఇంట్లో అడుగు పెట్టినవారా? ఇల్లంతా దరిద్రమే. నేనేం చేసిన అత్తమ్మా? నా భర్త చచ్చిపోయింది అన్న పుట్టడి దుఃఖంలో నేనుంటే నన్ను ఇష్టం వచ్చినట్టు మాటలు అంటారు. నువ్వు వచ్చిందంటే దరిద్రం ఉంచుకున్నదే. నువ్వు నా ఇంట్లో ఉండకే, నా కొడుకు వెనక నువ్వే లేవే. నీ అమ్మగారింటికి నువ్వు లేవే, నీ అమ్మగారింటికి నువ్వు, నా కొడుకు వెనక నువ్వే. అత్తమ్మా, 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 అత్తమ్మా. ఒక్కగాని ఒక బిడ్డ నేను అల్లారు ముద్దుగా సాదుకొని ఒక అయ్య చేతిలో పెడితే దేవుడు ఎటు కాకుండా చేసిండు. నేను ఏం పాపం చేసిన దేవునికి? ఎందుకయ్యా నావి నీ పరీక్ష? నా బిడ్డ బతికి ఎట్లా ఇప్పుడు ఎటు కాకుండా చేతివి? నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? నా బిడ్డ అక్కడ బాధపడుతుంది, నేను ఇక్కడ బాధపడుతున్నా. ఎందుకయ్యా నావీనా ఇంత పరీక్ష చేసినట్టు ఇంత నా బిడ్డను బిడ్డకు ఎటు కాకుండా దూరం చేస్తుంది? నేను ఎవరికి చెప్పుకోవాలా బాధ? ఇక పట్టు చాయి. కొడుకెటువంటి వాడు పొలం కాడికి పోయిండు. పొద్దునగా ఇంకా రాలేదా? అయినా నీకేం తెలుసు తినుకుంటా వండేటోనికి? ఆయనకు 1,00,000 పనులుంటాయి. నువ్వు చేసేటోని కాదు, చూసేటోని కాదు. మేము చేయంత గిడి దాకా వచ్చారా మీరు? మా చేసినవుతి. మేము చేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? అవుతి బాపు, బాపు, ఏమైంది? ఏమైంది బిడ్డ? ఎందుకు వస్తుంది? ఏమైంది బిడ్డ? ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు? మా అత్త నా నాన్న రాని మాటలని ఇంట్లోకి వెళ్ళగొట్టింది బాపు. బాధపడకు బిడ్డ, నేను ఉన్నగా. బాపు, నేను ఆ ఇంటికి పోనే, మీతోటే ఉంటా. నాతోటే ఉండు బిడ్డ, నేను చదువుకుంటా. నేను చదువుకుంటాను బిడ్డ. నువ్వు ఏడవకు బిడ్డ, అస్సలు ఏడవకు. నాకు ఎంత కష్టమైనా నేను చదువుకుంటా బిడ్డ. నేను చిన్నప్పటి నుంచి నేను చదువుకోలేదా? ఇప్పుడు కూడా ఎట్లా నువ్వు ఏడవకు బిడ్డ, ఏడవకు. నేను
నేను ఉండాల్సేపు నీకు ఏ కష్టం రానే బిడ్డ. నువ్వు ఏడవకు బిడ్డ, అసలు ఏడవకు. నువ్వు కంటతడి అసలు పెట్టద్దు. నేను ఉండగా బాబు, నేనుండగా నేను ఆదుకుంటా నిన్ను మంచిగా బిడ్డ. నీ అదృష్టానికి ఏం చేస్తావు? ఇట్లా చేస్తున్నాను అనుకున్నావు మనం. నీకు ఏ ఇబ్బంది లేకుండా, నీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటా బిడ్డ. నువ్వు ఏడవకు బిడ్డ, అస్సలు ఏడవకు. నేను ఉండగా ఇంట్లో కోంప. ఏ మొహం పెట్టుకొని వచ్చినావు? నీ దరిద్రాన్ని మాకంట పెడితేనే నచ్చినావా? ఎంత అదృష్టం ఉంటే మొగ 6 నెలలకే చంపుకోవాలి. ఛీ, నీదో బతుకని బతుకుతానవా? పోయి ఇక్కడ నుంచి. నువ్వు ఎట్లా ఇంట్లో కట్టావో నేను చూస్తా. అంటున్నావు బిడ్డ, ఇడికి రాకపోతే ఏడిపోతుంది. లగ్గం చేసుకున్నావు కదా, ఆడ వేసిన గడకార్యం చాలని ఇడికి వచ్చినావా? ఎవరిని చంపుదామని వచ్చినావు? ఒక్కసారి లగ్గం చేసుకున్నాక సావైన బతుకైనా ఆడెవరు సావాలి. ముఖం పెట్టుకొని వచ్చింది. ఇంకా ఆమెకు లేకున్నా నీకు ఉండాలి ఇంట్లో తీసుకొచ్చడానికి. నువ్వేం చేసినా ఇంట్లో తీసుకొచ్చే పరిస్థితే లేదు. ఎట్లా తీసుకొస్తావో నేను చూస్తా. నా కొడుకు అవుతారా అని, నా కొడుకు వచ్చినాక నేను చెప్తా. ఏం చెప్తావు నీ కొడుక్కి? మేము కలిసి ఉంటూ నీకు నచ్చుతలేదా? నీకు తిండి పెట్టి సాలేదు కాక దాన్ని జాదమని తీసుకొచ్చినావు. నా వల్ల మీరిద్దరు ఎందుకు గొడవ పెట్టుకుంటారు? నేనే పోతా, నేనే కదా మీకు భారం అవుతా. ఏదో పురుగు మంద బాలను దూకి తక్కువ నేను ఉన్నాగా బిడ్డ, నేను ఆదుకుంటా. నేను ఉన్నంత వరకు నీకు ఏ కష్టం రానే బిడ్డ. అమ్మ తల్లి, ఏం నటించుతానమ్మా? నీ నటనకు మొక్కాలే. ఛీ, సరే బిడ్డ, నేను ఉన్నాగా, నా ఇంట్లో ఉన్నా. ఏమైంది గిడ కూర్చున్నావు? వాటికనే కూర్చున్నారా? చెల్లెగిట వచ్చింది, వాళ్ళకి ఏడ్చుకుంటూ వచ్చిందిరా. అవి ఎందుకే? వాళ్ళ అత్తెల్ల కొట్టిందట, ఏడ్చుకుంటూ వచ్చింది. ఇంటికి వచ్చినాక మళ్ళీ కోడలు ఎటుపడతాట మాటలు అన్నది. ఎందుకు వచ్చినావు, ఏం సంగతి అని అన్నది. మరి నాకు ఫోన్ చేసి చెప్తే అయిపోవు కానీ. ఫోన్ అంటే నాగర బిడ్డ, నాకు ఫోన్ ఎక్కడిదిరా? నాకు ఫోన్ లేపాయి ఏం లేపాయి, నీకు ఫోన్ చేద్దామంటే నువ్వు పొద్దుగా అనకపోతేవి, ఇంత ఈ బర్రాక రాకపోతేవి. ఈ బర్రాక కోడలు ఎటుపడతాట తిట్టింది మమ్మల్ని. అవునా? గట్లా అన్నదా? అన్నదిరా. నేను అడుగుతావు ఎట్లా అన్నది అది? దాని సంగతి ఎట్లా చెప్పాలి అట్లా చెప్తా. ఏం చెప్తావు? పా ఇంట్లోకి పా. ఏం చెప్తున్నావే? నన్ను ఎందుకు కొడుతున్నావు? చెల్లి ఇంట్లో కత్తి ఇంట్లో కూడా రానియలేవాట. చెల్ల ఇంట్లో కత్తి ఎటుపడతాడు తిట్టి ఎలా కొట్టిందిరా? తిట్టిందా? తిట్టింది. తిట్టినవానే? నేనేం తిట్లే. తిట్లేవా? తిట్టిందిరా. అంటే ఇంట్లో కూడా రానియలేదు. మీ అయ్య ఏం చెప్తానే నమ్ముతావా? అబద్ధం ఎందుకు చెప్తాడు? చేస్తేనే అంటాడు కదా. నాకేం తెలుసు, వీడియో తీయాలని చూస్తాడేమో. చెల్లే అన్నా, అవి ఎప్పుడు వచ్చినవే? ఇందాకనే వచ్చాను. ఏమన్నావే చెప్పు. నిన్నేమన్నా చెల్లె చెప్పు. నన్ను వదిన ఏం అనలేదన్నా. ఏమనలే, నిజం చెప్పు. ఇందాక తిట్టలేరా? అన్నా, నా గురించి మీరిద్దరు గొడవ పెట్టుకోకూరి. మీరు ఉండమంటే ఉంటా, పొమ్మంటే పోతా. ఎటు పోతావురా? ఎటు పోతావు చెప్పు. నువ్వు ఎటు పోతావురా? నువ్వు అంటున్నాడు. ఈ నీళ్ళే కదనే, నువ్వు ఎటు పోతావు చెప్పు. ఏమైంది? ఏడో బిడ్డ, నేను ఉన్నాగా. అన్నలేడా? నేను లేనా? ఏమైంది? ఏమైంది? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇన్ని రోజులు అనుకున్నావు మా ఇద్దరిని ఎట్లా విడదీయాలని. ఇది ఒక సందు పెట్టుకొని వచ్చినావు. అరే నువ్వేమంటున్నావు దాన్ని? నేనేమంటానా? అక్కడ లేకనే కదా ఇడికి వచ్చింది. ఆడ వేసింది చాలదని అట్లా అంటది.
మళ్ళీ మాట్లాడకు నువ్వు. నా మీదకి ఎందుకు కోపం కట్టాను? ఎందుకు వచ్చిందట కదా? ఎందుకు వస్తుంది నీకు తెలియదా ఇదంతా జరిగింది? ఎందుకు వచ్చిందంటున్నావు మళ్ళీ నువ్వు? అత్తగారింటికానే ఉండాలి, అవగారింటికి రావద్దు. ఎందుకు రాదు? బరబర్ వస్తుంది. ఎందుకంటే నేను పోతాను. నా చెల్లె కాదా? చెల్లె అయితే నేను పోతానా? పుట్టింటికి రా. నీ పుట్టింటికి నువ్వు పోవా? నేనెందుకు పోను? నేను పోతా. ఆమె నేను ఒకటేనా? నీకెంత తక్కువ ఉందో నా బిడ్డకి అంత తక్కువ ఉంది. నాకు ఇద్దరు సరి సమానమే. సమానం ఎట్లయితారో మీకే తెలవాలి మరి. అన్న ఇక నేను పోతా. ఎటు పోతావు చెల్లె? అదన్న మాటలు పట్టించుకోకు, అది అట్లే అంటది. నువ్వు ఎటు పోకు, ఇట్రా. లేదన్నా నేను పోతా. నా వల్ల మీరు అందరూ ఎందుకు నల్లు పెట్టుకుంటారు? నేను పోతాన్నా. అరే చెల్లె ఆగు. చెల్లె, ఎటు పోతావు చెల్లె? ఇట్రా. అది అట్లే అంటే పట్టించుకోకు దాని మాటలు. నేను లేనా నీకు చెప్పు. దా నేను ఉన్నా కదా, దా చెల్లె. నీ సంగతి ఇట్లా కాదే, నీ అంతటా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటట్టు చేస్తా. నన్ను కొట్టిస్తావా? నీ సంగతి చూసుకుంటా. లేవో, మంచిగా వండుకుంటాను కదా, ఇంకా పొద్దెక్కలేదనుకుంటాను. ఏంది లేచి పని చేయకున్నాడు? తిని పంటే చాలది, పని కూడా చేయాలి. ఉట్టేనత్త కడుపులకి లే. నీ పంట నడవది, లేచి పని చేయి. సరే వదినా. ఇగో బట్టలు కూడా విండు. నువ్వెందుకు బట్టలు పెడుతున్నావురా? నువ్వెందుకు పెడుతున్నావురా? మన పని మనం చేసుకుంటే తప్పేమున్నది నాన్న. అన్న వెళ్తే బాధపడారు. వదిన ఎవరు? నా వదిన అమ్మతోటి సమానం. వదిన చీరనే కదా నేను పిండింది. ఎవరి చీర? నా బాగానే వెండుకోదా? బాగానే బాగానే. ఆ చెల్లె, ఆ బాబు గీడేం చెప్తున్నాను? ఏం ఆలోచిస్తున్నావు? చెల్లెకు లగ్గం చేద్దామని ఆలోచిస్తుండ్రా. లగ్గమా? ఎందుకే? అరే ఎన్ని రోజులు ఇంటి మీద ఉంటారా? నలుగురు ఏమనుకుంటారు ఇంటి మీద ఉంటే? అంటే ఎవరో ఏమో అనుకుంటుర్రా అని మన చెల్లెకి పెళ్లి చేద్దామా? చేద్దామంటే ఏదైనా నలుగురికి పట్టింపు ఉంటుందిరా. అడిగితే ఏమనుకుంటుందో, బాధపడుతుంది. ఏమనుకో, చెల్లి ఒప్పుకుంటే మనం పెళ్లి చేద్దాం. ఏందన్నా పిలిచినావు? ఏం లే, బాబు పెళ్లి చేద్దాం అంటుండే. బాపు నీకు కూడా భారమైందానే? చూడు బాపు, ఇంకొకసారి పెళ్లి గురించి నాకు ఆడదీయకు. నీకు ఇష్టం ఉంటే ఇంట్లో ఉంటా, లేకపోతే పోతా. అంతేగాని నన్ను పెళ్లి చేసుకోమని మాత్రం అడుగుకుర్రా. అయ్యో చెల్లె, గట్లా అనకు చెల్లె. నువ్వు బాపు అద్దని చెప్పినా విన్నావా? కూడా మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. చెల్లె గట్నే అంటది. అరే గట్లా అనకు బాబు, నువ్వు కూడా గట్లా అంటావా? నేను చూసుకుంటా చెల్లెని, నేను తాగుతా. చాలానైనా చెప్తా గానీ ఇంకొక పెళ్లి చేసుకోను. అర్థమైతుందా? ఆ మాట ఎందుకంటావు చెల్లె? నువ్వు ఆ మాట అన్నది. నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైతే చేస్తాను. నువ్వు బాధపడదు. గట్లా అనకే, నువ్వు గట్లా అను. ఏడవకు బిడ్డ, నువ్వు ఏడవకు. నువ్వు ఏడవకు. ఏడవకు చెల్లె, నువ్వు ఏడవకు. చెల్లె, నేను ఉన్నాను రోజుని మంచిగా చూసుకుంటా. బాబు మాటలు ఏం పట్టించుకోకు. సరే అన్న. బాపు, నేను బతికున్నన్ని రోజులు నేను చూసుకుంటేనే మనం అందరం కలిసే ఉందాం. సరే బిడ్డ. సరే చెల్లె, నువ్వు అయితే ఏడవకు. సరేరా. నువ్వు బాధపడకురా. తిన్నావా? తినలేదురా. సరే తిందాందా. తిందాం పాప, మంచిపోయింది తిందాం పాప. దీన్ని ఎట్లా చేసైనా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి. ఏం చేయాలి? ఎట్లా అయితే వెళ్ళిపోతుంది ఇది? నేను కొట్టినట్టు ఉండదు, తిట్టినట్టు ఉండదు, కానీ పోవాలి.
నూనె పోతే కింద పడుతుంది, దాని కాలు ఇరుగుతే సప్పుడేకి వెళ్ళిపోతుంది. బిడ్డ ఒకసారి ఇట్రాకి వాడుతురా. నూనె ఎక్కడిదే రావట్లే కూడా రావట్లేదు ఇద్దరు కలిసి రావట్లేదు. వాటర్ నీళ్ళు అనుకో నీళ్ళు అనుకో నీళ్ళు తాకి. అరే ఎట్లా పడ్డవే? ఏమైంది? ఎట్లా పడ్డావు? కాక నూనె ఎక్కడిదే? ఏమో నాకేం తెలుసు, ఎవరు నువ్వు ఎట్లా ఉంటావు? నీకు తెలియదు అంటే ఎవరు తెలుస్తారా? కాల్ జాడి మెల్లగా పెట్టుకుంటా మెల్లగా. అన్న నువ్వు జల్దీ పోయి డాక్టర్ నర్సైన్ పట్టుకొని రాపో. సరే తీసుకెళ్తా. ఇంట్లోకి వెళ్ళేద్దాం, పక్క ఇంట్లో వండుకోబెడదాం. ఫస్ట్ ఇంట్లో కూర్చొని పెట్టుకోరా, డాక్టర్ ఫోన్ చేయి. మెల్లగా చెల్లె తీసుకపో, మంచాల కూర్చునే. సరే వదినా మెల్లగా కూర్చో. నువ్వు ఆగోయినా నేను తీసుకొస్తా. వదినా నీళ్ళ పడుకోవేనా? బయటకి ఎందుకు వచ్చినావు వదినా? నొత్తుంది ఇక్కడనా? అమ్మా అమ్మా చెల్లె డాక్టర్ లేడట, హాస్పిటల్కి తీసుకుపోతుందా? మోదీ గారు డాక్టర్ పోయి వచ్చింది లేడట, ఊరికేండట. ఎటువేనంట? తగ్గిందా? ఏమొద్దు బాబా, తక్కువ అయింది. మాలతి జగమ పెట్టింది కదా, తగ్గిందా? తగ్గుతుంది అదే. పోయేద్దా? ఏం కాదు. అద్దు బావా, మళ్ళీ ఎందుకంటే ఓంపా ఏమైంది? ఏమద్దు మామయ్య, మా జెండు బామ్ పెట్టింది మాలతి, అదే తక్కువ అవుతుంది. దెబ్బ బాగానే తాకింది కదా. రాసిన బిడ్డ మంచిగా మరి రాసిన బాబు కొంచెం ఏం కదా, ఒకసారి పోయేద్దా? హాస్పిటల్కి పోయేస్తే అద్దు బావా. కొంచెం మాలిష్ గట్టి అయిపోయారు, మాలిష్ రాసినట్టుగా. చేసింది మామయ్య, చేసింది. బాబు తగ్గిందే. చూసినావా కోడలా? అప్పుడు నా బిడ్డ ఇంటికి వస్తే మెడలు బట్టి బయటకు నువ్వు ఇంట్లోకి రాకు అని. ఇప్పుడు నువ్వు అడ్డం పడితే కాలుకు మందు రాసింది. ఎవరని రాసింది? వదినని రాసింది. అక్కడ వాళ్ళ అన్న ముఖం చూసి రాసింది నీకు. అది గుర్తించు బిడ్డ. మాలతి నన్ను క్షమించురా, ఇన్ని రోజులు నేను తప్పు అర్థం చేసుకున్నా, కానీ నువ్వు నా మంచి కోరేదానివని నాకు ఇప్పుడు అర్థమైంది. అక్కడ నూనె పోసింది కూడా నేనే, నువ్వు కింద పడాలని నేను అనుకున్నా, కానీ నీకు ఆ ఉద్దేశం ఏం లేదురా, నన్ను క్షమించు.
బాధలు పెట్టినా కూడా అవన్నీ ఏం పట్టించుకోకుండా నా కాళ్ళు పట్టుకున్నావు. ఎన్ని జన్మలకైనా ఈ పాపం నాకు పోదురా, నన్ను క్షమించు. గట్లెందుకంటాను వదినే? మా అమ్మవైనా వదినవైనా అన్నీ నువ్వే. మా అమ్మ లేనందుకు ఎప్పటికి నిన్ను మా అమ్మ లెక్కనే చూసుకున్నా. నువ్వు కొట్టినా తిట్టినా నేను ఏ రోజు బాధపడలేదు వదినే. మా వదిననే కదా అనుకున్నా. మా అమ్మ చిన్నప్పుడే మమ్మల్ని విడిచిపెట్టి పోయింది వదినే. మా అమ్మ లేని లోటు నీలోనే చూసుకుంటాన్నా. నన్ను కొట్టినా తిట్టినా అన్నీ నువ్వే వదినే. మా అమ్మ ఉండేది ఉంటే నన్ను కొట్టకపోవునా తిట్టకపోవునా. నువ్వు బాధపడకు వదినే. నువ్వు మా ఇంటి దీపానివి. చూసినావాయే మా చెల్లె మనసు ఎంత మంచిదో. ఇట్లాంటి దాన్ని నువ్వు అన్నావు మాటలు. నన్ను క్షమించురా మాలతి. ఇప్పటికైనా మా చెల్లెలు మంచిగా చూసుకోయే. సరే బిడ్డ, నువ్వు బాధపడకు. నా బిడ్డోటి కాదు, నువ్వోటి కాదు. నాకు 2 కళ్ళ లాంటి మీరు ఇద్దరు మంచిగా కలిసిమెలిసి ఉండు బిడ్డ. నా బంగారం, నా కన్న బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటా మావయ్య. మంచిగా చూసుకో బిడ్డ. నేను ఉన్నా లేకున్నా మంచిగా చూసుకో. నేనున్నా మావయ్య, ఇప్పటి నుంచి నన్ను మంచిగా చూసుకుంటా. సరే మంచిది బిడ్డ, మంచిగా ఉండండి, కలిసిమెలిసి ఉండండి.